మత్తయి సువార్త 21 అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మీ ఫోన్లన్నీ మత్తయి సువార్త 21 అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. అందుని బట్టి ఆ తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్షెగికు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితో నున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసు ప్రభువు సిలువ మరణానికి ముందు, గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చేటువంటి ఈ ఆదివారమును మట్టల ఆదివారం అంటారు. లేకపోతే ఈస్టర్కి ముందు వచ్చే సండేని కూడా మట్టల ఆదివారం అంటారు. ఇక్కడ చూస్తే ఒక గాడిద యొక్క ప్రత్యేకత మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. నిజముగా ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఏ రాజు కానీ గాడిద మీద కూర్చోవడానికి ఇష్టపడడు. రాజుల కొరకు సృష్టిలో పుట్టించినవి ఏంటంటే గుర్రాలు. కానీ దేవుడు గాడిదను ఎందుకు ఎంచుకున్నాడు అంటే, ఆయన పుట్టుక నుండి సిలువ మరణం వరకు కూడా తగ్గింపుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి? పుట్టుక నుండి సిలువ మరణం వరకు కూడా ఆయన తగ్గువాటి మీదనే తన జీవితాన్ని కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. బాలుడైన యేసు పుట్టబోయే ముందు ఏ రోజు రాజు అల్లోనో ప్రజాసంఖ్యలో రాజటానికి తన ప్రాంతం వెళ్ళినప్పుడు మరియమ్మ అప్పటికి చూలాలుగా ఉన్నటువంటిది. యోసేపు కూడా ఆ మరియను గాడిద మీద ఎక్కించుకొని తీసుకుపోయాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సంచరించి అనేక రకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి 12 మంది శిష్యులను తయారు చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. 12 మంది ఆయనతో నిత్యము తిరుగుతున్నప్పటికీ ఒకరు యేసు ప్రభువులో ఉన్నటువంటి మాధుర్యాన్ని, యేసు ప్రభువులో ఉన్నటువంటి జీవాన్ని, యేసు ప్రభువులో ఉన్నటువంటి సత్యాన్ని కానలేక కేవలము ధనము కొరకే ఆశపడ్డ వ్యక్తి యూదా. దేవుడు అద్భుత రీతిగా సొమ్ము సంచి కూడా ఎక్కడ ఉంచాడు అంటే యూదా దగ్గరే ఉంచాడు. అతని హృదయము దేవునికి తెలుసు కాబట్టి
దేవునికి అతని హృదయం తెలుసు కాబట్టి అతని హృదయము దేవునికి తెలుసు కాబట్టి తన దగ్గరే డబ్బు ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి ప్రభువుని అమ్ముకునే స్థితికి వెళ్ళిపోయాడు. అమ్ముకున్నాడు కూడా. ఎవరండి? ఎవరు? యూదా ప్రభుని అమ్మి వేశాడంటే చూడండి, దేవునికి స్తోత్రం. మిగతా 11 మంది భూలోకమును తలకిందులు చేశారు. దేవునికి స్తోత్రం. భూలోకమును తలకిందులు చేశారు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడ్డది. మనదాకా సువార్త వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, 2 శిష్యులను మీరు పలాని ప్రాంతానికి వెళ్ళి పలాని చోటులో ఒక కట్టబడ గాడిద పిల్లయో ఉంటుంది, అది విప్పుకొని తీసుకురండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తునందు ప్రియులరా, ఎంతోమంది బంధకముల చేత కట్టబడ్డ వారిగా చూస్తున్నాం. ఎంతమంది? చాలామంది బంధకాల చేత కట్టబడ్డారు. బంధకాలతో కట్టబడ్డవారు మన ఇంట్లో ఉన్నారు, మన పక్క ఇంట్లో ఉన్నారు, మన రక్త సంబంధులు ఉన్నారు, మన బంధుమిత్రుడు ఉన్నారు. ప్రభు నిన్ను నన్ను మనందరినీ ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడంటే, కేవలం మనకు స్వస్థత కలిగచేసి మీరు ఇక హ్యాపీగా బతకండి, మీ బాధలను తీసేస్తాను కదా అని ఆయన ఉద్దేశం కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు బాగుపడ్డంది కానీ కృతజ్ఞతగా సమాజంలో ఒక సాక్షిగా జీవిస్తూ, ఇంకా కట్టబడినటువంటి గాడిద లాంటి మనుషులైతే ఎంతమంది ఉన్నారో వారిని విప్పి తోలుకొని రావాలి. ఎవరైనా ఏమన్నా అడిగితే ఏమన్నాడట, ఇది ఎందుకు ఇప్పుతున్నారయ్యా, ఎందుకు తోలుకుపోతున్నారంటే, ఇవి ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావాల్సినవని చెప్పవలెను. దేవునికి స్తోత్రం. ఎవరికి కావాలి? ప్రభువుకి కావాలి. ప్రభువుకి ఎవరు కావాలి? నీవు కావాలి, నీ ఇంటి వారు కావాలి, నీ పొరుగువారు కావాలి, నీ బంధువులు కావాలి, నీ రక్త సంబంధులు కావాలి, నీ గ్రామ మాస్తులు కూడా ప్రభువుకు కావాలి. దేవునికి స్తోత్రం. అవసరం ఆయనకు. అడుగుతుంటే ఎందుకయ్యా అంటే, ఇది ప్రభువుకు కావాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, ప్రభువుకు మనం అందరం అవసరము. దేవునికి స్తోత్రం. కానీ అద్భుత రీతిగా దేవుడు మనకు అడిగిందల్లా ఇచ్చి సాక్షిగా బతకండి అంటే కేవలం మన పనుల మీద డిపెండ్ అవుతున్నాం, కానీ దేవుని పనుల మీద డిపెండ్ కాలేకపోతున్నాం. హల్లెలూయా. ఎంతమంది దేవుని పని మీద డిపెండ్ అయ్యిందని చేయలేబెట్టండి. ఎంతమంది నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకే సాక్షిగా బతుకుతున్నారు. ఎంతమంది నశించిపోతున్న ఆత్మల కొరకే ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది ఆసక్తితో దేవుణ్ణి వెంబడిస్తున్నారు అంటే చాలా అరుదుగా కనపడుతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడింది నెరవేరినట్లు ఇది జరిగేను. అదేనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై. దేవునికి స్తోత్రం. ఆయన భీకరుడైన దేవుడు, గంభీరుడైనటువంటి దేవుడు. ఒక్క క్షణములోనే సృష్టినంతా
అయోమయం చేసేటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. కానీ ఆయన ఎంతగా తగ్గించబడ్డాడంటే ఆయన సాత్వికుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తగ్గింపబడ్డాడు, అంతగా తప్పించబడ్డాడు. ఎందుకు ఇంత తగ్గించుకున్నాడంటే ఒక పాపములో ఉన్న వ్యక్తిని రక్షించాలంటే వారి అంచు దగ్గర దాకా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి పాపము కూపములో మునిగిపోతూ ఉంటే ఆ పాపపు కూపములో నుంచి తీసి ఒక విలువైన ప్రాంతంలో నిలబెట్టడానికి దేవుడు తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక డ్రైనేజ్ కాలువలో ఒక వ్యక్తి, ఒక బిడ్డ కొట్టుకుపోతున్నాడంటే మిగతా పైన ఉన్నవాడు చూసినప్పుడు ఆ డ్రైనేజ్ కాలువలో దునకకపోతే, దిగకపోతే ఆ డ్రైనేజ్ కాలువలో కొట్టుకుపోయేటువంటి బిడ్డ దక్కించుకోవడం కష్టం. దేవునికి స్తోత్రం. కాదా? అయ్యో ఇదంతా డ్రైనేజ్ కాలువ, ఇదంతా కంపు, వీళ్ళంతా గలీజే ఉన్నదనుకొని ఒకవేళ ఆలస్యం చేస్తే ఆ కొట్టుకుపోయేటువంటి బిడ్డ ఏమైపోతుంది? ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగనే దేవుడు పాపములో మునిగిపోతున్న మనందరినీ కూడా విడిపించడానికే ఆయన దీనుడై తగ్గించుకొని సాత్వికుడై ఆయన వచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఆయన సాత్వికుడై గాడిదను పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని చెప్తున్నాడు. సియోను కుమారుతో చెప్పుడి. దేవునికి స్తోత్రం. నేనైతే ప్రభు గాడిదను. దేవునికి స్తోత్రం. ఎవరండి? నేనైతే ప్రభు గాడిదనే. ఎందుకంటే ప్రభువును నేను మోస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం మోస్తున్నా? ప్రభుని మోస్తున్నా. ఎన్నోసార్లు ప్రార్థన చేశాను, దేవా నిన్ను గాడిదనయ్యా, నా మీద కూసో. గాడిదైనా, గుర్రమైనా, బైక్ అయినా, కార్ అయినా, మరి ఏదైనా తోలేవని ఉద్దేశం చొప్పునే పోతుంది. దేవునికి స్తోత్రం. ఎవరి ఉద్దేశంతో పోద్ది? తోలేవాని ఉద్దేశముతోనే పోతుంది. తోలేవాని ఉద్దేశము లేకుండా పోయిందంటే దాని మీద కూర్చున్న పని అవుట్ రైట్ అయ్యా కదా. దాని మీద కూర్చున్న పని అవుట్ రైట్. ఎన్నోసార్లు చెప్పాను, దేవా నిన్ను గాడిద నా మీద కూర్చొని నువ్వు నడవలసినటువంటి రీతిలో నన్ను నడుపు ప్రభు అని ఎన్నోసార్లు అక్కడ దేవుణ్ణి మొరపెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడిదకున్నటువంటి గొప్ప గుణం ఏం తెలుసా? దానికి బరువులు మోయటం బాగా తెలుసు. హల్లెలూయా. ఏం మోస్తుందండి? బరువులు మోస్తుంది. ఏం బరువులు మోస్తుంది చెప్పండి? ఇసురు రాళ్ళు, గాడిద ఇసురు రాళ్ళు మోస్తుంది, రోళ్ళు మోస్తుంది, ఇంకా బట్టలు మోస్తుంది, ఇంకా ఏదైనా మోస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం నేను విన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏదో ఒక ప్రాంతములో ఒక గాడిదల షోరూమే పెట్టాడట. దేవునికి స్తోత్రం. ఏ షోరూమ్?
గాడిదలు అందరూ గొర్రెలు మేస్తారు కదా, గొడ్లు మేస్తారు కదా. ఒక వ్యక్తి మంచి చదువుకున్న వ్యక్తి గాడిదలు పెట్టున్నాడు. దేవునికి స్తోత్రం. గాడిద పాలు పిండి అమ్మితే గింతకు 200 అట. గాడిద పాలు చాలామంది ఆపిస్తారు కదా, ఇంత పావుకు 200 అట. అట్లా రోజు ఒక 10 లీటర్లు పిండినా బొచ్చడిని కమ్మట. దేవునికి స్తోత్రం. గాడిదకు ఉన్నటువంటి గుణం ఏంటిదంటే బరువు మోస్తుంది. ఆయన గాడిదను ఎక్కడానికి కారణం ఏంటంటే ఆయన మన పాప భారమును ఆయన మోశాడు. దేవునికి స్తోత్రం. భారమైనటువంటి సిలువ. ఒక భక్తుడు పాడవాడు, మోయలేని పాపము చేసి నీ వీపు పైన మోపితినయ్యా, మూర్చపోయి నడచిన వేళ నీ ప్రేమతో నన్ను పిలిచితివయ్యా. దేవునికి స్తోత్రం. మోయలేని భారమైనటువంటి పాపము ఆయన మీద మనం మోపిన మోయలేనటువంటి స్థితిలో నడుస్తూ కూడా ఏం చేశాడట? ఆయన చక్కటి చూపుతో చూశాడు. దేవునికి స్తోత్రం. గాడిద సాకలి వాని బట్టలు సాకరేవి కాడి తీసుకుపోతుంది, ఆ మురికంతా వెళ్ళగొట్టినాక శుభ్రంగా తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నీ మురికి నా మురికి మనందరి మురికి అంతా కూడా మన కొరకు గాడిదనెక్కినటువంటి యేసే కల్వరి రక్తంలో కడగబడ్డ. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మయపరుస్తాం. ఎందుకంటే ఆయన దీనుడిగా వచ్చాడు, సాత్వికుడిగా వచ్చాడు, కట్టబడినటువంటి గాడిద పిల్లలమైన మనల్ని విప్పించాడు. ఏంటి? కట్టబడ్డ గాడిద పిల్లలమైన మనల్ని ఇప్పించాడు. డైరెక్ట్గా నేను ప్రభువుని రక్షకుడు అని తెలుసుకున్నాను చెలబట్టండి కదా. ఎన్నో మంత్రికుల ద్వారా, ఎన్నో చేతబడి శక్తుల ద్వారా, ఎన్నో దయ్యపు శక్తుల ద్వారా ఏం చేసినా ఎక్కడ ఏం కాకపోతేనే కదా మనం అందరం నమ్ముకుంది. దేవునికి స్తోత్రం. కట్టబడ్డవా లేదా? మనం కట్టబడ్డవాన్ని విడిపించిండా లేదా? దేవునికి స్తోత్రం. అయితే కట్టబడ్డటువంటి విడిపించబడినటువంటి మనము ప్రభువుని మోసుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును మోసుకొని వెళ్ళాలి. శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి శిష్యులు వెళ్ళి శిష్యులకు ప్రభుల వారు ఏమైతే చెప్పాడో, ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో శిష్యులు చేశారు. దేవునికి స్తోత్రం. దేవుడు నేడు మనతో ఏది చెప్తున్నాడో ఆ రోజు శిష్యులు చేశారు. ఈరోజు నేను మనమందరం చేయగలుగుతున్నామా? ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన పనిని మనం చేయగలుగుతున్నామా? నిజంగా పెద్ద భారమే మన మీద మోపలేదు. నా సాక్షిగా ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం కదా. సమాజములో సాక్షిగా ఉండమన్నాడు. ఒక వ్యక్తి బాగుపడ్డప్పుడు సమాజంలోకి వెళ్ళి ప్రభుని బహువాటముగా ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. శిష్యులు ఆయన చెప్పిన పని చేశారు. మరి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలమైన మనము ఆయన చెప్పిన పని మనం చేస్తున్నామా? ఆయన ఏం పని నాకు చెప్పాడంటే, ఆయన చెప్పినటువంటి పని నన్ను వెంబడించమన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువును వెంబడించిన శిష్యుడు ఏం తెలుసా? పేతురు ఇట్లా నన్ను వెంబడించు, యోహాను నన్ను వెంబడించు, పిలుపు నన్ను వెంబడించు, బర్తలమై ఇట్రా అని పిలువగానే ప్రభువుని వెంబడించారు. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు
వారి మీద అంత ఆకర్షితుడైనాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఎవరిని కానీ, ఒక ఇంజనీర్లను కానీ, ఒక సైంటిస్టులను కానీ, శాస్త్రవేత్తలను కానీ పిలుచుకోలేదు. ఆయన బుడ్డ కోసి పెట్టుకున్న వారిని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని పిలుచుకున్నాడు ఆయన? బుడ్డ కోసి పెట్టుకున్న వారిని పిలిచాడు. ఇప్పుడు నెక్కర్లు వచ్చినాయి, టైర్లు వచ్చినాయి కదా. ఇప్పుడు ఏమొచ్చినాయి? నెక్కర్లు వచ్చినాయి, టైర్లు వచ్చినాయి. కానీ ఆ రోజులలో లేవు. ఏమైనా బుడ్డ కోసి పెట్టుకోవటమే. అంటే ఈ పేతురు వీళ్ళందరూ ఏం చేసేవారు? వాళ్ళు చేపలు పట్టేవారు. వాళ్ళు చేపలు అమ్ముకొని బతికేవారు. ఇక నీళ్ళలో దిగినప్పుడు ఎట్లుంటారు? ఇక అలాగనే ఉంటారు. కానీ దేవుడు లోకములో ఉన్నటువంటి జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎన్నికలేని ఎర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని తన బలమైనటువంటి పనిని కొనసాగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మనమందరం కూడా పెద్ద అదేమి కాదు. మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకంటే నీ బంధువర్గం ముందు, నీ ఇంటి ముందు, నీ ఇరుగు పక్కల, నీ పొరుగు పక్కల నిన్ను గణపరచుకోవడానికి దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం ఘనహీనులు చేసుకుంటే ఆయన చేసేది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఆయనకున్నటువంటి గొప్ప ఉద్దేశం మన మీద మనుషులు ఓర్వలేనంతగా దీవించే దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎంతగా దీవిస్తాడైనా చెప్పాలి. ఎంతగా దీవిస్తాడైనా? మనుషులు ఓర్వలేనంతగా దీవిస్తాడైనా. చూసి అక్కడ ప్రైజ్రాలని చెప్పినా కానీ అనుకుంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు నన్ను కూడా అలాగనే దీవించాడు. దేవునికి స్తోత్రం. ఎలాగ దీవించాడు? మనుషులు ఓర్వలేనంతగా దీవించాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఈ ల్యాండ్లో ఘనత లేదు, సాధారణంగా వెళ్ళిపోయే వ్యక్తులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రోడ్డు మీద పోతున్న వాళ్ళంతా దృష్టి దీని మీదనే పడుతుంది. దేవునికి స్తోత్రం. అంతేకాదు అనుకుంటూ పోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోడ్డు పోతున్న ప్రతి వ్యక్తి సీదకి వెళ్ళట్లేరు. ఇప్పుడు దీని వైపు చూసుకుంటూ పోతున్నారు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఓర్వలేనంతగా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ అంతగా మనము దీవించబడాలని ఆశ మనకున్నది. ఆశ ఉందా లేదా? అయితే మన కాడ ఉన్న మైనస్ ఏంటిదంటే ఆయన చెప్పినట్టుగా మనము నడుచుకోకపోవటమే దీనికి మైనస్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఆయన వెక్కి బట్టల మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కొరకు ఏ వాహనం సిద్ధపడ్డది? గాడిద వాహనాన్ని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. దాని మీద ఎక్కించుకొని ఏం చేస్తున్నారట? నడిపించుకుంటూ జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. జన సమూహంలో ఉన్నటువంటి అనేకులు వారి బట్టలను ఎక్కడ పరిచారట? దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము. ప్రభు పేరుట వచ్చువాడు స్తుతింపబడును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని
ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. నువ్వు ఏ పేరట పోతున్నావు ఈరోజు? ప్రభు పేరట పోతున్నావా? సామాన్య వ్యక్తిగా నువ్వు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎటైనా పోయినప్పుడు నమస్తే అంటారా? ప్రభు బిడ్డలు నమస్తే అంటారా? ఏమంటారు? ప్రైజ్ లాడయ్యా, లేకపోతే వందనాలు అంటారు. లోకములో ఉన్న భాష నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. లోకములో ఉన్న భాష. ప్రభులో ఉన్న భాష ప్రైజ్ లార్డ్, వందనాలయ్యా, వందనాలమ్మా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఎంతటి ఆధిక్యతనిచ్చాడంటే ప్రభువు పేరుట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. దేవునికి స్తోత్రం. ఎవరి వారం మరి మనము? ఎవరి వారం మనము? ప్రభువారము. ప్రభువారం ఎలా పోయినంటే ఆయన విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన కొరకు అమూల్యమైనటువంటి రక్తాన్ని ధారపోశాడు. దేవునికి స్తోత్రం. ధారపోశాడు, విలువైన రక్తాన్ని ధారపోశాడు. ఎందుకు ఇదంతా చేయడానికి కారణం అంటే మనమందరం స్తుతింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకములో దేవుడు మనకు ఒక గుర్తించాడు. ఇంకోటి తెలుసా? దూతలుగా మనం కనపడాలి. దేవునికి స్తోత్రం. ఎలా కనపడాలి? దూత. నేనొక దూత, నువ్వొక దూత. ప్రతి ఒక్కరు ఒక దూతగా తయారు కావాలి. దేవునికి స్తోత్రం. చాలామంది ఆయా సందర్భంలో మనం దూత కావాలి. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? దూత కావాలి. దూతకున్నటువంటి గొప్ప ఖ్యాతి ఏంటిదంటే సమాచారం అందించేది. చెప్పండి కొడదాం. సమాచారము అందిస్తుంది. దూత ఉత్తగుండదు. కొంతమంది దూతలేమో ప్రభువుని 24 గంటలు 24 పెద్దల మధ్యలో ధవల సింహాసనంలో కూర్చున్న ప్రభువుని కొంతమంది దూతలు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని కొనియాడుచుంటారు. దేవునికి స్తోత్రం. కొన్ని దూతలు ప్రభువు బిడ్డల యొక్క కష్టాలు చూడటానికి వస్తాయి. కొన్ని దూతలు భక్తుల ప్రార్థనలు వినటానికి వస్తాయి. కొన్ని దూతలు భక్తుల ముచ్చట్లు వినటానికి వస్తాయి. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పాలి? కొన్ని దూతలు మనుషుల కష్టాలు చూడటానికి వస్తాయి. కొన్ని దూతలు చెప్పరేంటండి ప్రార్థన వినటానికి వస్తాయి. కొంతమంది దూతలు ఏం చేస్తారంటే నీకు నాకు మనందరికీ సెక్యూరిటీ ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియరా, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అనే కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం. ఏం వేశారు? కేకలు వేశారు. దేవునికి స్తోత్రం. ఆయా సందర్భంలో కొంతమంది ఏం చెప్తారు? కేరింతలు పెడతా అంటారు కదా. అలాంటి కేరింతలు కాదు ఇవి. దేవునికి స్తోత్రం. ఇది చెప్పాలంటే బాధకరమైనటువంటి విషయమే, కానీ ప్రజల కొరకు ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యము. దేవునికి స్తోత్రం. అద్భుత కార్యము. ఇంకేం చెప్తున్నాడట? ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడేను. పట్టణమంతయు ఆయన కలవరపడ్డది. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్తనే యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారందరినీ వెళ్ళగొట్టి
ఆ రోజులలో సమాజ మందిరం దగ్గర, దేవాలయం దగ్గర ఇప్పుడున్నటువంటి ఆయా కొన్ని ప్రాంతాలు మనం చూస్తుంటాం. దేవాలయం అనగానే దాని ముందు ఏదో ఒకటి బిజినెస్ నడుస్తూ ఉంటుంది. దేవాలయం అనగానే ఏదో ఒక బిజినెస్ నడుస్తుంది. కానీ దేవాలయం ముందర, చర్చి ముందర ఏ బిజినెస్ కూడా జరగకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ బిజినెస్ కూడా జరగకూడదు. నేను అందుకని అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ బండి కీకి అన్న కూడా ఆపనీయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పలు విధములుగా డిస్టమెంటు ఆయన ఇప్పుడే కొంతమంది ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆరాధన జరుగుతుంది, కొంతమంది పాటలు పాడుతున్నారు. అక్కడ అమ్మలు ఏం చేస్తారంటే ఏం చేస్తారు, కర్రలకు పువ్వులు పెడుతున్నారు. హల్లెలూయా. అంటే పూలు పెట్టేందుకు మిమ్మల్ని కోప్పట్లేదులేను, కానీ దేవుణ్ణి స్తుతించే సమయంలో దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించే సమయంలో ఆరాధించాలి. ఇప్పుడు మందిరానికి వచ్చారు, మీ మీ సూప్ అంతా పూల మీద ఉంటుందా, పాట మీద ఉంటుందా? చెప్పాలా? పూల మీద ఉంటుందా, ఆరాధన మీద ఉంటుందా? కాదా? అందుకని ఏం చేశాను, డైరెక్ట్గా తీసుకుపోయాను, పక్కకు పెట్టి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కానీ దేవుని మాటకి మనం లోపడాలి. కానీ నేను కూడా మందిరానికి వచ్చా కదా, ఇది ఎన్నుకుంటూనే ఒక పని అయిపోద్ది అంటే కుదరదు. మన మనసు, మన దృష్టి అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది. దేవాలయంలో ఉన్న వారి అనేకుల దగ్గర ఏం చేశాడట ఆయన, వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను, గోదాము వారి పీటలను పడదోసి నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడిన. దేవునికి స్తోత్రం. ఇక్కడ జరిగేది ఏంటిది? ప్రార్థన జరగాలి. ఇక్కడ ఏం జరగాలి? వాక్యము వెళ్ళాలి. ఇక్కడ ఏం జరగాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పక్కన ఏది ఉన్నా డిస్టర్బెంట్ అంతా అక్కడికి వెళ్తాం, దృష్టి అంతా అక్కడికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి క్రీస్తు నందు ప్రియులారా, చివరికి ఒక మాట చెప్పింది, నేను ముగించేస్తాను. ఇక్కడ చూస్తే ఎన్ని వచనము, 16 వచనం, 15 వచనం కాగా 13 కంచిన నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడినది. అయితే మీరు దాన్ని దొంగల గుహ చేసిన వాడెవరు? దొంగల గుహగా చేశారంటున్నాడు. ప్రార్థన మందిరము దొంగల గుహగా కాకూడదు. ప్రార్థన మందిరంలోకి వచ్చినప్పుడు దొంగ మారిపోవాలి, తాగుబోతు మారాలి, వ్యభిచారి మారాలి, మోసపూరితమైన బ్రతుకులు మారిపోవాలి, దుష్టత్వం నుండి బయటికి రావాలి, మందిరములో పవిత్రులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. అది జరగాలి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఒక మార్పు జరిగేటువంటి స్థలం ఇది. ఆ రోజులలో బిజినెస్ చేస్తూ దొంగలకుగా చేశారని ప్రభు అంటున్నాడు. ఈరోజు మరి మన్య మందిరము అలా తయారు కావడానికి వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఎంతటి వారైనా రావచ్చు, త్రాగిపోతేనే రావచ్చు, వ్యభిచారైనా రావచ్చు, దొంగైనా రావచ్చు, సంథింగ్ తల నుంచి అరకాల వరకు అన్ని పాపాలు చేసి కూడా రావచ్చు. దేవునికి స్తోత్రం. కానీ ఈడికి వచ్చిన తర్వాత ఏం జరగాలి? మార్పు రావాలి. కొత్త జీవితము ప్రారంభం కావాలి. కొత్త జీవితంలోనికి అడుగు పెట్టాలి. పాప స్వభావం అంతా ఏమైపోవాలి? తొలగిపోవాలి. దేవునికి స్తోత్రం. వచ్చిన మనదైనా, ఇంకా వచ్చేవారిదైనా, ఇంకా కొన్ని ఏళ్ళకు వచ్చేవారిదైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఏం మారిపోవాలి? జీవితం మారాలి, నడుబడి మారాలి, విధానం మారాలి. ప్రియమైన వాళ్ళరా, గుడ్డివారును కుంటివారును దేవాలయమును ఆయన యొద్దకు రాగా, గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో స్వస్థత జరుగుతుంది. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి వాటిలో ఎక్కడికి వెళ్ళినా
ఏ గుడికి వెళ్ళినా లోకములో ఉన్న గుళ్ళల్లో స్వస్థత జరిగిందా? కానీ చర్చికి వచ్చిన బిడ్డలకి ఏం జరిగింది? ఏం జరిగింది? స్వస్థత జరిగే స్థలం ఇది. దేవునికి స్తోత్రం. అద్భుతము జరిగే స్థలము, మహత్ కార్యములు జరిగే స్థలము, ఏడ్చి వచ్చి ఇక్కడ ఉండి నవ్వుకుంటూ పోయేటువంటి స్థలము ఇది. స్థలము దేవునికి స్తోత్రం. కుంటి వారిని బాగు చేశాడు ఆయన, గుడ్డి వారిని బాగు చేశాడు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపముతో మంటపడ్డారు. కొంతమంది ఓర్వలేనివంటి వారు ఉంటారు. నేను బాగుపడ్డాక ఊకుంటానా ఏంటి? ఊకుంటావు వదన్నా? బాగుపడ్డాక ఊకుంటారా? చెప్పకుండా ఉంటారా? చెప్పకుండా ఉన్నారంటే కృతజ్ఞత లేని వాళ్ళే. చెప్పకుండా ఉంటుందామంటే మనం స్వార్థపరులమే కదా. దేవుడు చేసిన మేలుకు మనం కృతజ్ఞత చెప్పకపోతే, దేవుడు చేసిన మేలు సాక్ష్యంగా మనం ఉండకపోతే మనము కృతజ్ఞత లేని వారము, స్వార్థపరులు మాత్రమే. కానీ అక్కడ ఉన్న బాగుపడ్డవారు ఏం చేస్తున్నారు? కేరింతలు వేస్తున్నారు, గంతులు వేస్తున్నారు. దావీదు కుమారునికి జయమంటే కొంతమంది ఉన్న వారికి అక్కడ ఏం మండుతుంది? లోపల మండుతుంది. ఏం మండుతుంది? లోపల మండుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి. వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అయ్యో చెప్పేది వింటున్నావా నువ్వు అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూను చదవలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటట? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట ఏముందట? స్తోత్రము సిద్ధింపజేశాడు. దేవునికి స్తోత్రం. బాల్య దిశలను మొదలుపెట్టుకునే వృద్ధాప్య దిశ వరకు దేవుణ్ణి స్తుతించేటువంటి గొప్ప ధన్యత, భాగ్యం మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తునందు ప్రియులారా, ఆయన మన కొరకు దీనుడై సాత్వికుడై గాడిద పిల్లను వెక్కి మరి యెరూషలేముకి వెళ్ళినట్టు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక సమాజములో దేవుని గాడిద పిల్లలుగా మనం పనిచేద్దాము. మనము దేవునికి అవసరము. దేవుని పనంతా మనమే చేయాలి. కనుక ఈ మాటలు అందరు గ్రహించి దేవుని చిత్తాన్ని జరిగించాలని ప్రభుపేట మనం చేస్తే కొద్ది మాటలను ముగిస్తున్నాను.